ఈ నెల 9న సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. విగ్రహ రూపం అచ్చం గ్రామీణ ప్రాంత తల్లిలా కట్టిపడేస్తుంది. ఇక కాళ్లకు మెట్టెలు, పట్టా గొలుసులు, చేతులకు మట్టిగాజులు, ముక్కు పుడక, నుదుటిన పెద్ద బొట్టు, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న కంకులు, ఆకుపచ్చ చీరకు బంగారు వర్ణం అంచునేత చీరలో నిండు ముత్తైదువులా కట్టిపడేస్తుంది తెలంగాణ తల్లి విగ్రహం. విగ్రహం కింద ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా బిగించిన పిడికళ్లు, దానికిపైన తెలంగాణ తల్లిని చేతులతో మోస్తున్నట్లుగా ముచ్చటేస్తుంది. ఇక తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త విగ్రహం రాష్ట్ర సాంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యం, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపొందించారు. ఇక గత తెలంగాణ తల్లి విగ్రహం రాచరికపు హావాభావాలతో వాస్తవ ప్రజాజీవనానికి విరుద్ధంగా ధనిక స్త్రీగా చిత్రీకరించారన్నారు కొత్త విగ్రహ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి. ఈ కారణంతోనే ప్రజల మన్ననలు పొందలేకపోయిందన్నారు. నూతన విగ్రహం తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉందన్నారు. ఇక పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా గత సర్కార్ ఆదేశాలతోనే రమణారెడ్డి తయారు చేశారు. అలాగే అమరవీరుల జ్యోతి సెక్రటరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం రూపొందించారు. ఇక ప్రజల భాగస్వామ్యం ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సీఎం చెప్పారంటున్న ఆర్టిస్టులు గంగాధర్ రమణారెడ్డితో యాదగిరి ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 9న సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సెక్రటరియట్ ముందు కొనసాగుతున్నాయి. ఇక విగ్రహం ఆల్రెడీ సెక్రటరియట్కు చేరుకున్నది. మరి విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పులు మనతో పాటు ఉన్నారు. సో ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? మరి గతంలో కూడా ఒక తెలంగాణ తల్లి అనేది తీసుకొచ్చారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. సో ఆ తెలంగాణ తల్లికి ఇప్పుడు కొత్తగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారో దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఏంటి అనేది తెలుసుకునేందుకు మనతో పాటు శిల్పులు ఉన్నారు. వాళ్ళని అడిగి దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో కూడా ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన దాన్ని మీరే తయారు చేశారు, ఇప్పుడు కూడా మీరే తయారు చేశారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? యాక్చువల్గా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు నాకు ఒకసారి పిలిచి లేదా తెలంగాణ తల్లి అనేది ఎలా ఉండాలి అనేది లేదా ఆయన ఒక వివరణ ఇచ్చారు నాకు. సాధారణ మహిళ అంటే పోరాట ప్రతిమ కలిగిన సాధారణ మహిళ లాగా ఉండాలి. అది కూడా లేదా అంటే ఆడంబరాలు అలాంటివి ఉండకూడదు. చూస్తే లేదా ఆమెలో చూస్తుంటే శాంతం ఉండాలి, అవసరానికి లేదా పోరాటమూర్తిలాగా కూడా ఉండాలి అనేది ఆయన అభిప్రాయం. సో దాని తగ్గట్టు లేదా నేను కూడా ఒక 5-6 డ్రాయింగ్స్ చేసి చూపించాను. యాక్చువల్గా ఏంది, నాకు ప్రిన్సిపల్గా నాకు ఆయన బాధ్యతలు చెప్పారు. నేను కొన్ని డ్రాయింగ్స్ ఇచ్చాను. దాంట్లో ఆయనకు ఒకటి నచ్చింది. అందులో ఏంటంటే పోరాటంతో సాధించిన తెలంగాణ తల్లి. యాక్చువల్గా ఏంటంటే మన తెలంగాణ తల్లి అనేది పోరాటంతో సాధించాం మనం. అందుకని నేను ఏం చేశాను, పోరాటం కోసం సింబల్గా నేను పిడికిళ్ళు పెట్టాను. పెడస్టల్లో పిడికిళ్ళు సాధించాము, కాపాడుకుంటామనడానికి ఆ చేతులు లేదా పైకి ఇట్లా పెట్టాము. సో ఇది లేదా మన ముఖ్యమంత్రి గారికి బాగా నచ్చింది. సో దీన్ని ఆ పెడస్టల్గా పెట్టినందుకు ఆ కాన్సెప్ట్ అనేది లేదా కరెక్ట్గా అక్కడ చూపిస్తుంది. అది తెలంగాణ తల్లి అనేది లేదా ఊరికేనే రాలేదు, తెలంగాణ అనేది ఊరికే రాలేదు. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది అంటే బహుజనులు, సబ్బండ వర్ణాలు వీళ్ళందరూ పోరాటంలోనే ఇవన్నీ సాధ్యమైంది. కాబట్టి లేదా ఆ కాన్సెప్ట్ అనేది ఆ భావం అనేది దానిలో కనబడాలంటే నేను దాన్ని పర్టికులర్గా ఫస్ట్ డ్రాయింగ్ చేసి చూపించాను. తర్వాత ఆ కలరింగ్లో మటుకు లేదా సీఎం గారికి, ఎందుకంటే సీఎం గారు కూడా ఆర్టిస్ట్ ఆయన, ఎందుకంటే ఆయన మామూలు కాదు, ఆయన కూడా మంచి ఆర్టిస్టు. 35 ఏళ్ల క్రితం నుంచే నాకు పరిచయం అయినా. సో ఆయన చూసలేదా దీనికి కలర్స్ ఏముంటే బాగుంటాయి అనే దాని మీద కొంచెం డిస్కషన్ అయింది. దాంట్లో ఆ డిస్కషన్ లేదా మనకు లేదా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మన తెలంగాణ తల్లి చీర గ్రీన్ ఉండాలి అనేది ఆయన కోరుకున్నాడు. నాకు కూడా సబబు అనిపించింది. దాని ప్రకారమే నేను ఆ గ్రీన్ శారీని యాడ్ చేశాను. అలాగే లేదా మన తెలంగాణ మంచి పంటలతో ఉండే రాష్ట్రం ఇది కాబట్టి దానికి చిన్నంగా ఆమె ఎడమ చేతిలో జొన్న, మొక్కజొన్న, వరి, ఇంకా సజ్జలు ఇవన్నీ లేదా నేను ఆ ఎడమ చేతిలో. ఇంకోటి దాంతో పాటు లేదా ఇప్పుడు సాధించాము, ఆల్రెడీ వచ్చింది మనకు తెలంగాణ. ఇప్పుడు ఏంది, తెలంగాణ నుంచి అభయహస్తం కావాలి అంటే అభయహస్తం అనేది చాలా ముఖ్యం.
దానికోసమని అభయహస్తం అనేది ఒకటి పెట్టాము అందులో. లేదు సరే, అంటే ఇప్పుడు తయారు చేసింది ఒకటి ఉంది, గతంలో కూడా మీరే చేశారు కదా, సో ఆ విగ్రహానికి దీనికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే లేదా అందులో కిరీటాలు ఆభరణాలు ఎక్కువన్నాయి, వడ్డాణాలు కిరీటాలు. ఇంట్లో అట్లాంటి లేదు. గ్రామీణ మహిళ, పోరాట ప్రతిమ కలిగిన గ్రామీణ మహిళ, సాధారణ మహిళలాగా చూపించాము ఇక్కడ. ఎందుకంటే ఆ ఆడంబరాలు అనేది ఇక్కడ చూపించలేదు. ఇది సీఎం గారి కోరిక, ఇది ఆయన కాన్సెప్ట్ అనేది. దానికి విజువలైజేషన్ నాది మెయిన్లీ. ఇక్కడ నా పార్టీ విజువలైజేషన్, ఆ విజువలైజేషన్ని నేను రూపంగా మార్చాను. తెలంగాణలో కాటన్ శారీసు, మంచి పచ్చని గ్రీన్ కలరు, ఒక బంగారు వర్ణం గల బార్డర్సు, ఎర్ర గాజులు, పచ్చ ఇంకా ఎర్ర కాంబినేషన్తో గాజులు ఉంటాయి. ఇది సాధారణంగా మనకు బయట కనబడుతుంటుంది. ఇదే సాధారణమైన అని చెప్పి నేను దాన్ని రూపకల్పన చేసిన. అట్లా అంటే ఒక విషయం, అంటే మీరు గతంలో కూడా చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రస్తావన తీసుకొస్తున్నా. అప్పుడు కేసీఆర్ లేదా కోరుకున్న మేరకే చేసింది. అది కూడా ఆయన ఇచ్చింది, అది కూడా కాన్సెప్ట్. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా మంది ఇచ్చారంట, కానీ ఆయనకి అదేందో మరి మళ్ళీ మార్పు చేసి నాకు ఆ కిరీటంతో ఆ వడ్డాణము, ఆ బతుకమ్మ, అది కూడా ఆయన ఇచ్చింది. అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఆ విగ్రహాన్ని మీరే తయారు చేశారు, ఈ విగ్రహాన్ని మీరే చేశారు కదా, ఈ రెండింటిలో ఒక కళాకారుడిగా పనిచేశాను. కానీ అభిప్రాయాలు అనేది ప్రజల మీదకి వదిలేస్తాను నేను. ఎందుకంటే ఒక్కొక్కరి అభిప్రాయం అంటే అభిప్రాయం అనేది నేను చెప్పడానికి లేదు అక్కడ. నాకు నచ్చింది కాబట్టి నేను నచ్చేదాకా వర్క్ చేస్తాను. నేను ఏదైనా ఆర్టిస్ట్గానే పనిచేస్తాను. నేను మన తెలంగాణ తత్వం కనబడుతుందా అనేది అంతవరకు చూడగలుగుతాను నేను. ఒక వాస్తవం ఏదైనా బతుకమ్మ ఉంటేనే తెలంగాణ. అట్లా చాలా పండుగలు ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు కొత్తగా సదర్ పండుగ కూడా ఉంది, సమ్మక్క సారక్క మన పండుగని. అదొకటే కాదు కదా, చాలా ఉన్నాయి తెలంగాణకు. బోనాలు కూడా వస్తుంది. ఒకటే చూపించి మనం అదే అని అనకూడదు. అందుకొరకే చూపిస్తే అన్ని చూపించాలి. లేకపోతే సాధారణ మహిళ పోరాట ప్రతిమ అనేది మెయిన్. ఆ చెంగు ఏదైతే కొంగు ఉన్నది కదా, కొంగు ఇట్లా ఆమె చెక్కుకుంది కదా, అక్కడనే ఆ ప్రతిమ కనబడేది. సార్ మీరు చెప్పండి, ఎట్లా మీరు గతంలో కూడా చూశారు కదా, దానికి డిఫరెన్స్ ఏమో ఎట్లా ఉంటుంది? అంటే మనకి ఒక గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ అనేది పోరాటాల చరిత్ర. 69 మూమెంట్ అండ్ ప్రజెంట్ తొలి మలితరం ఉద్యమాల్లో చాలా మంది ప్రాణాలు వసూలు బాసిండ్రు. సో ఈ చరిత్రను చెప్పుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. సో వాళ్ళ త్యాగాలతోటి ఈరోజు ఈ రాష్ట్రం సాధించుకున్నాం. మన ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాం దేశానికి కానీ ప్రపంచానికి కానీ. అట్లాంటప్పుడు ఈ త్యాగ స్ఫూర్తి అనేది ఆ శిల్పంలో కనబడడం చాలా ముఖ్యం. అంటే ఒక దేవతామూర్తి లాగా, అటు దేవతామూర్తి అనేది గుళ్ళో ఉండాల్సింది. సో మనము తల్లి అనేది మనం ఓన్ చేసుకునేది మన ఇంట్లో రోజు చూసుకునేటువంటిది. సో మన తల్లులు ఎవరు కిరీటాలు పెట్టుకోరు, అంటే దాని యొక్క కాన్సెప్ట్ వేరు. కానీ ఇక్కడ మనము ఒక తల్లి అనే భావనతోటి మనం మాట్లాడినప్పుడు సో అది మన ఇంట్లో మనిషిలా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది అద్భుతమైనటువంటి రూపకల్పన జరిగింది. సో గంగాధర్ గారు చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఆ కింద ఉన్నటువంటి పీఠం లాంటి భాగంలో ఆ పిడికిళ్ళతోటి చాలా వేలాది మంది, లక్షలాది మంది ఉద్యమిస్తేనే సో మనం తెలంగాణ సాధించుకోవడానికి ఒక ఆస్కారం కలిగింది. నాయకులు అనేవాళ్ళు తోడ్పడ్డారు తప్పితే ప్రజలు లేకుండా నాయకులు లేరు కాబట్టి సో రకరకాల నాయకత్వాలతోటి, రకరకాల పార్టీల ఇన్వాల్వ్మెంట్ తోటి ఒక ఉద్యమం ఏర్పడి తెలంగాణ సాధనకి సో సుగమమైంది మార్గం. సో అలాంటిది అక్కడి నుంచి ప్రజల నుంచి చేతులు ఇట్లా పైకి లేపుతూ తెలంగాణ తల్లిని చూపించడం జరిగింది. సో ఆ చేతులు అనేది తెలంగాణ ఆవిష్కరణకి సో మూలం అన్నట్టు. సో అక్కడ మన తెలంగాణ తల్లిని ఒక ఐడెంటిటీ లాగా సో మనం చూపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా కేసీఆర్ గారి ఆలోచనలో ఆయన ఒక ఓల్డ్ క్లాసికల్ క్యారెక్టర్ అయింది. సో కాబట్టి ఆయనకి డోమ్లు, పెద్ద పెద్ద గోపురాలు సో ఇలాంటివి చాలా ఇష్టం కాబట్టి సో ఆయన కిరీటాలు కూడా ఆయన ఎంచుకున్నటువంటి అంశం. కానీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ప్రజలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించాలి. సో ప్రజల ద్వారా ప్రజల కోసం ఇచ్చినటువంటి ఈ రాష్ట్రం కాబట్టి సో ఇది ప్రజల భాగస్వామ్యాన్ని చూపించే విధంగా ఉండాలని సో ఆయన కోరుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఈ శిల్పం అనేది అవతరించింది. సరే, అంటే మీరు అన్నట్లుగా ఇందాక దిమ్మె అయితే ఉంటుందో దానికి పిడికిలు బిగించి ఉండడం, అంటే అందరి స్ఫూర్తితో అందరు పోరాటం చేశారు కాబట్టి అదొక స్ఫూర్తిగా ఉన్నది. విగ్రహధారీలు కూడా చాలా ఉన్నాయి. సో ఏ దానికి స్ఫూర్తిగా ఉండే అవకాశం ఉంటుంది విగ్రహం?
అంటే ఇప్పుడు టెక్నికల్గా చాలా అంశాలు ఉంటాయి. అది 20 ఫీట్ల అడుగు ఉన్నటువంటి చాలా పెద్ద, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ని వదిలేస్తే సో మిగతా కూడల్లో ఉన్నటువంటి శిల్పాల్లో అది చాలా పెద్ద శిల్పం అనుకోవచ్చు. సో కాబట్టి ఇందులో చాలా బ్రాంజులో చేసినటువంటిది చాలా పర్టికులర్గా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇది ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తిగా హార్ట్ఫుల్గా తీసుకోవడం జరిగింది. సో ఆయన పర్సనల్గా తీసుకొని సో దీన్ని పర్యవేక్షించడం జరిగింది. సో అది అద్భుతంగా వచ్చింది. తెలంగాణ సంస్కృతిని ఆకట్టుకునే చాటి చెప్పేలా ఉంటుందని చెప్పేసి ముందు చెప్పినప్పుడు అసలు ఎట్లా ఉంటుందా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ నమూనాను చూసిన తర్వాత నిజంగానే గ్రామీణ ప్రాంతాలలో మహిళ ఎట్లయితే ఉంటుందో అదే తరహాలో ఇది కనబడుతున్నది. సో ఇది మీరు అనుకున్నారా ముందు ఇట్లనే ఉంటుండొచ్చు, లేకపోతే ఇంకేమైనా మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుందా అని ఏమన్నా అట్లా అనిపించింది? డెఫినెట్లీ ఇప్పుడు గంగాధర్ గారు దాన్ని రూపకల్పన చేసినప్పుడు కొన్ని మార్పులు అనేది సీఎం గారు సజెస్ట్ చేయడం జరిగింది. సో అది ఒక 2 నెలల పర్యవేక్షణలో సీఎం గారి పర్యవేక్షణలో అన్ని మార్పులు చేర్పులు చేస్తూ రావడం జరిగింది. ఇక్కడ మనం ఒక తల్లి అభయాన్ని ఇస్తుంది. సో ఆ తెలంగాణ ఆవిష్కరణ అనేది మన కొత్త తెలంగాణ అనేది భావితరాలకి ఒక హస్తాన్ని అంటే దాన్ని బ్లెస్సింగ్ ఇస్తుంది అండ్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో కాబట్టి ఆ భావన అనేది అందులో ఉట్టిపడే విధంగా అది తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ ఇవన్నీ కూడా మనది వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇది అగ్రికల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి అన్ని ఆ చేతిలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు లేదా గ్రీన్ శారీ, సో ఇవన్నీ కూడా మన అగ్రికల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శిల్పం. అది డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ, దానికి సంబంధించి ఎట్లా చేశారు ఏంటి, దానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ రవీందర్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.